మనకు ఒక కాపర్ ఉన్నాడు. ఈ లోకంలో అబోతులు తిరుగుతూ ఉంటాయి, గాడిదలు తిరుగుతూ ఉంటాయి, లేదా ఇంకా కొన్ని జంతువులు అలా తిరుగుతూ ఉంటాయి. వాటి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాయి. వారికి కాపరి ఉండడు. అందుకనే వారు భయము లేకుండా ఏ పాపమైనను చేయగలరు. దేవుడు మన కాపరి గనుక భయము కలిగిన వారమై దేవునికి రెక్కల క్రింద మనం ఉంటాం. మనందరము కూడా దేవుడు మేపుచున్నటువంటి గొర్రెలము. సాతాను ఎందుకు వస్తాడు? పాడు చేయడానికి, దొంగిలించడానికి, నరహత్య చేయడానికి వస్తాడంటాడు యేసయ్య. దేవుడు మనల్ని మందలో ఉంచినప్పుడు రెండు విషయాలను దేవుడు దయచేస్తాడు. మొదటిది సెక్యూరిటీ. దేవుడు మనకు కాపుదల ఉంటాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలీయులను దేవుడు కాచాడు. అరణ్యములో నీళ్ళు అయిపోయినప్పుడు నీళ్ళు ఇచ్చాడు. ఆహారం అయిపోయినప్పుడు ఆహారం ఇచ్చాడు. ఆపద వచ్చినప్పుడు ఆపద నుండి తప్పించాడు. అనారోగ్యం పాలైనప్పుడు వారిని స్వస్థపరిచాడు. ఒక కాపరిగా దేవుడు వారి మధ్యన ఉంటూ వారిని నడిపించాడు. రెండవది, ఆయన అభివృద్ధి చేస్తాడు. ప్రోస్పెరిటీ. అది పెద్దవుతుంది. అది ఎక్కడెక్కడ తినాలో, ఏది శ్రేష్టమైనటువంటి ఆహారమో దేవుడు ఆ మందను నడిపిస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు.